ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మీకు మీ కుటుంబాలకి ఈరోజు అంతా కూడా దేవుడు తోడుగా ఉండి తన సన్నిధిని తోడుగా చేసి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. తగిన సమయంలో మీకు ఒక ప్రతి పరిస్థితిని మారుస్తాడు. మీ ప్రతి ఆలోచన నెరవేరుస్తాడు. నిశ్చయంగా ప్రభు మాటలు పట్టుకొని ప్రతిరోజు కూడా ముందు కొనసాగింపబడండి. ఈ మాటల ద్వారా మీరు దీవింపబడుతున్నారని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఇంకా ఆత్మీయతలో వర్ధిల్లింపబడి దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానిస్తూ ప్రభు యందు సంతోషించండి. గొప్ప ఘనకార్యాలు మీరు కన్నులారా చూస్తారు. ఆమె ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి 121వ కీర్తన 4వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆమె ఒకసారి బిగ్గరగా చెప్పండి ఆమెనని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఆయన క్షణమాత్రమైనను రెప్పపాటైనను కునుకడు నిద్రపోడు. మనని ప్రభు ఎలా కాపాడుతున్నాడంటే కంటి కనుపాపను మన కనుగుడ్డును కంటి కనుపాప కాపాడినట్లుగా ప్రభు మనల్ని కాపాడుతున్నాడండి. చూడండి, ఆ కనుగుడ్డు ఏదైనా తగులుతుంది, ఏదైనా అవుతుంది అంటేనే, ఏదైనా దగ్గరికి వస్తుందంటేనే కనురెప్ప ఆటోమేటిక్గా ఆ కనుగుడ్డుని కాపాడడానికి ఆ కనురెప్ప మూసుకుంటుందండి. అలాగే ప్రభు తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. నిత్యము మన ప్రాకారాలు ఆయన ఎదుట ఉన్నాయి. ఆయన మనల్ని నిత్యము చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా కన్నులు నీతిమంతుల్ని చూచుచున్నవి అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఈరోజు నీ ముందు అనేకమైన శ్రమలు నేను ఆవరించి ఉండొచ్చు. నీకు తెలియకుండానే ప్రభు ఎన్నో ఆపదల నుంచి ఆల్రెడీ నేను తప్పించి ఉన్నాడు. క్షణమాత్రంలో ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను ఎన్నోసార్లు తప్పించి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఒకసారి మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు అపాయకరమైన పరిస్థితుల నుంచి మీరు తప్పింపబడలేదు, క్షణమాత్రంలో ఆపదలు తప్పింపబడలేదు. ఎలా జరిగింది అంటే ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతున్నాడంటే కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండండి. ఇంకా నీ ముందు అనేకమైన శ్రమలు కనిపిస్తున్నాయేమో, అనేకమైన భయంకరమైన అనుభవాలు కనిపిస్తున్నాయేమో. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? మన మార్గములన్నింటిలో మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించారంట. ఆ దూతలు ఏం చేస్తున్నారంటే వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారంట, మన పాదాలకు రాయి తగలకుండా. ఎంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం చూడండి. కొన్నిసార్లు మన చుట్టూ చూస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లలే ముట్టుకోవద్దు నాన్న, నీకు అది ఇబ్బంది కలుగుతుంది, నీకు అది హాని కలుగుతుంది అని ఎంత చెప్పినా వినకుండా వెళ్తూ ఉన్నారనుకోండి. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వాళ్ళని బలవంతంగా వెనక్కి లాగుతాం, ఒకసారి వదిలేస్తారు. ఏంటంటే ఒకసారి ముట్టుకుంటే తెలుస్తుంది కదా అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. చెప్తూనే ఉన్నాను కదా ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటారు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? మన పాదాలకు ఒక రాయి కూడా తగలకుండా కాపాడే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా మనం అంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు దేవుని స్తుతించండి. ప్రభు తన ప్రాణం కంటే అధికంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచువాన్ని నిత్య జీవం గల వారిగా చేయటకంట తన కుమారుని బహుమానంగా పంపించాడంట. ప్రభు ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే తను తాను బలిగా మార్చుకొని మనుష్యుని పోలికగా పుట్టి మట్టి శరీరాన్ని ధరించుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కాచి మన కొరకు నిందల్ని అవమానాల్ని భరించి అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసే ప్రేమకు మనం విలువ కట్టగలుగుతామా? యేసే ప్రేమకు సరైన ప్రేమ ఏదైనా ఉందా అంటే ఏది లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చిన్న బిడ్డల్ని కాపాడే తల్లిని చూడండి, ఎంతో జాగ్రత్తగా బిడ్డని కాపాడుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చే వరకు తన చేతుల్లో బిడ్డను పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. అటువంటి తల్లి కూడా ఒక రోజులో ఎన్నోసార్లు తనకు తెలియకుండా కానీ ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది, కునుకుతూ ఉంటుంది. కానీ మన దేవుడు నిత్యము కూడా మనల్ని ఎలా కాపాడుతున్నాడు తెలుసా? కునకక నిద్రపోక రెప్ప పాటు కూడా, ఇలా రెప్ప కూడా మోయకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు.
నిశ్చయంగా అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన సమస్యల్లో, భయంకరమైన అనుభవాల్లో మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ప్రభు మనల్ని కొనుకగా నిద్రపోక కాపాడుతున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అదే కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆయన మన పాదాన్ని త్రొట్టిల్లనివ్వడు. కీర్తనకారు రాస్తా ఉంటాడు, యెహోవా నా కాలు జారనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరిచింది. నీ పాదము ఇరుకున పడదు, నీ పాదము త్రొట్టిల్లదు అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, నువ్వు పడిపోకుండా, నువ్వు కూలిపోకుండా, ఆత్మీయతలో కావచ్చు, ఆ సమస్యల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ప్రభువు నిన్ను త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలా మంది అనుకుంటా ఉన్నారు, నన్ను నేను కాపాడుకుంటున్నాను కాబట్టి నేను క్షేమంగా ఉన్నాను, నేను చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను, డ్రైవింగ్ నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను కాబట్టి ఏ ఆపద రావట్లేదు, నేను అన్నిటికీ విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నాను కాబట్టి ఏ ఆపద నాకు రావట్లేదు, నేను చక్కగా నా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను కాబట్టి ఏ అనారోగ్య సమస్య నా దగ్గరికి రావట్లేదు అనుకుంటున్నారు. తప్పు. అది మీ శక్తి ద్వారా కాదు, ప్రభు మిమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి మీరు కాపాడబడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 127వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దానిని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు మనల్ని కాపాడకుండా, దేవుడు మనల్ని రక్షించకుండా మనల్ని మనం కాపాడుకోవాలని ఎంత ప్రయత్నించినా వ్యర్థం. గడిచిన సంవత్సరాల్లో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న సమయాల్లో అనేకులు వారిని వారు కాపాడుకోవాలని సకల ప్రయత్నాలు చేశారండి. కానీ ప్రభు ఎవరినైతే కాపాడారో వారు మాత్రమే కాపాడబడ్డారు. మిగతా వారందరూ కూడా ఆ భయంకరమైన వ్యాధి బారిన పడ్డారు. కొంతమంది స్వస్థత పొందుకొని బయటికి రాగలిగారు, కొంతమంది మరణ లోయలోకి వెళ్ళిపోయారు. నిశ్చయంగా ప్రభు మనల్ని కాపాడితేనే ఈ భయంకరమైన పరిస్థితులు మనం క్షేమంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనల్ని కాపాడున్నట్లుగా ఆయన రెక్కల నీడలో చొచ్చి ఆయనను ఆశ్రయం చేసుకొని జీవించండి. నిశ్చయంగా కీర్తనకాడు చెప్తా ఉంటాడు 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, నా శ్రమల్లో నీవు నన్ను రక్షిస్తావు. ప్రభు దగ్గర దాక్కొని ఉండండి ప్రియ దేవుని బిడ్డ. ఆయన రెక్కల నీడలో ఉండండి. ఎప్పుడు కూడా ప్రభు రెక్కల నీడలో ఉండండి. ఆయన రెక్కల నీడలు దాటి మనం బయటికి వస్తే అపవాది ఎవరిని మృంగుతున్నా గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉంది. ఆయన రెక్కల నీడలో ఉండండి. అప్పుడు ప్రభువు కలుగుతున్న శ్రమల నుంచి మనం రక్షిస్తాడు, కలగబోతున్న ఆపదల నుంచి రక్షిస్తాడు, రాబో కీడంతటి నుంచి ప్రభు తప్పిస్తాడు. దేవుడు నిశ్చయంగా మనకు క్షేమాలను అనుగ్రహిస్తాడు. అదే 121వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే చూడండి, చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. నీ కుడి పక్కన యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడు ప్రభు మనల్ని కాపాడుతాడంటే కొండల తట్టు మనం కన్నులెత్తకుండా దేవుని వైపు మనం కన్నులెత్తినప్పుడు మొదటి వర్షం మనకు కనిపిస్తూ ఉంటది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం కలుగుతుంది? యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. ఆయనే భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. ప్రభు వైపు చేతులెత్తండి, ప్రభువును ఆశ్రయించండి, ప్రభు రెక్కల నీడకు వెళ్ళండి ప్రియ దేవుని బిడ్డ. తద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పగలు ఎండ దెబ్బ కూడా మీకు కలగనియడు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను కూడా మీకు కలగనివ్వడు. యెహోవాయే కాపాడేవాడు, ఆయనే మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని సంరక్షించే దేవుడు, ఆయన మన సంరక్షకుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన ఆశ్రయించండి, ఆయన వైపు చేతులు ఎత్తండి, ఆయన సహాయం కొరకు కనిపెట్టుకోండి. శత్రువులు నీ మీదకి లేచినా, ఎంతమంది విరోధులు నీ మీదకి లేచినా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా ప్రభు నిన్ను కాపాడుతుండగా నీకు ఏ హాని కూడా దరిచేరదు. మనం చూసినట్లయితే ఎలీషాను శత్రు సైన్యం అంతా కూడా ముట్టడి వేసిందండి. ఎలీషా నివసిస్తున్న ఆ పర్వతాన్ని శత్రు సైన్యం అంతా కూడా ముట్టడి వేసింది. ఎలీషా శిష్యుడు ఉదయాన్నే లేచి చూడగానే శత్రువులు రథములు కనిపిస్తా ఉన్నాయి చుట్టూ కూడా.
అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలీషాతో చెప్తా ఉంటాడు, అయ్యా శత్రువులు మనల్ని చుట్టుముట్టారు, ఇంకా మనం ఏమి చేయలేము అంటే ఎలీషా అతని కొరకు ప్రార్థన చేస్తాడంటే, ప్రభా ఇతని కన్నులు తెరవము అని చెప్పి. ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో ఎలీషా చుట్టూ కూడా అగ్ని ప్రకారము కనిపిస్తూ ఉందంట. నిశ్చయంగా ఎన్ని సమస్యలు నిన్ను ఆవరించున్నా, ఒకవేళ సమస్యల్లోనే నువ్వు ఉన్నా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జలములలో పడి నువ్వు వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్నిలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చజాలవు, ఏ అపాయము రాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఇజ్రాయేలు ప్రజలకు తోడయుండి వారితో నడుస్తుండగా అంట చుట్టూ ఉన్న రాజ్యాల వారికి భయం కలిగిందంట. దేవుడు పగలు ఎండ దెబ్బలు కలిగినప్పుడు మన శత్రువులకు చేతికి మనల్ని అప్పగిస్తాడా? దేవుడు అప్పగించడు. ఎప్పటి వరకు అంటే ఆయన ఆశ్రయించి ఆయన రెక్కల నీడలో మనం ఉన్నంత కాలము, ఆయన కాపుదల్లో మనం ఉన్నంత కాలము. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 27 అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు రెక్కల నీడలో ఉండండి, ప్రభువుని ఆశ్రయించండి, ప్రభు సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండండి. నిశ్చయంగా ఏ అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము మీ రాకపోకలు ఎందుకు కూడా ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు. నిశ్చయంగా మనల్ని కాపాడే దేవుడు కొనకక నిద్రపోక ఎల్లవేళ మనం సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఈ దినం వరకు మనం ఇంకా సజీవులుగా ఉన్నాం, ఈ దినం వరకు మనం క్షేమంగా ఉన్నాం. ఇంకా ధైర్యంగా ముందు కొనసాగింపబడండి. ప్రభు రెక్కల నీడలో ఉండండి. ఎంతమంది మీకు విరోధంగా లేచినా, ఎన్ని అపాయాలు మిమ్మల్ని చుట్టుముట్టినా, 1000 మంది నీ కుడి పక్కన కొలినా, 10,000 మంది నీ కుడి పక్కన కొలినా అపాయము నీ యొద్దకు రానే రాదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మన అద్భుతమైన రీతిగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉంటున్నాను ప్రభువా. నిజమే, నీవు కొనకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నావు కాబట్టి అయా మేము ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఇక రాబో కాలంలో కూడా ప్రభువా నీ రెక్కల నీడని ఆశ్రయించి నీ శరణు చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరే వారి శ్రమలన్నిటిలోంచి రక్షించి ఏ అపాయము వారి దరి చేరకుండా మీరే కాపాడి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని దీవించండి, వారిని వారి కుటుంబాన్ని సంరక్షించండి, కాపుదల తెచ్చండి, క్షేమాన్ని తెచ్చండి, వారికి ఉన్న అవసరతలు తీర్చండి, వారి ప్రతి ఆలోచన సఫలపరచండి, వారి పక్షాన బలమైన గొప్ప కార్యాలు జరిగించి మేలు చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.